నీ పిల్లోడి యొక్క ఆరోగ్యం ముఖ్యం నీకు. ఇప్పుడు వాడు జలుబుతో, జ్వరంతో, లేకపోతే కడుపు నొప్పితో బాధపడుతుంటే ఇప్పుడు బాధపడాల్సింది ఎవరో వాడితో పాటు. అవునా కాదా? నీకేమైనా కడుపు నొప్పి వస్తుందా? నీకేమైనా తలపోటు వస్తుందా? లేకపోతే నీకేమన్నా జలుబు వచ్చిందా? నీకు దగ్గు వచ్చిందా? నీకు జ్వరం వచ్చిందా? నువ్వెందుకు బాధపడుతున్నావు? పిల్లోడి కోసం నువ్వు బాధపడుతున్నావు. అవునా కాదా? నీకు ఇన్ని శ్రేష్టమైన నేను పెడుతుంటే నీకు మళ్ళీ వేరే ఎందుకురా? నీకు అవన్నీ తినకుండా తాకుండా ఉంటావనే కదా, నీకోసమే కదా ఎంత కష్టపడి ఎంత శ్రమపడి నీకు అన్నీ పెడుతున్నాను నేను. నీకు వేరేది నీకు ఎందుకు అవసరమైంది? ఎందుకు నువ్వు తాగావు? చూసావు, తాగగానే నీకు జలుబు వచ్చిందా? నీకు జ్వరం వచ్చిందా? నీకు కడుపు నొప్పి వచ్చిందా? కడుపు నొప్పి వస్తే మళ్ళీ ఏమవుతుంది? మోషన్స్ అవుతాయి. అవునా కదా? లేకపోతే వామిటింగ్స్ అవుతాయి. ఫుడ్ పాయిజన్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? వామిటింగ్ రాదా? అంటే వాడు ఎంతవరకు వెళ్ళిపోతాడంటే హాస్పిటల్లో జాయిన్ అయ్యే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం వచ్చిందన్నమాట. ఇప్పుడు నేను ఎలా చెప్పాలి? ఇప్పుడు చూసారా నాకు ఎలా వచ్చిందో? ఇప్పుడు ఆ నీళ్ళంటే చాలా ఇష్టపడిపోతున్నారు వాళ్ళు. ఆ వాక్యం అన్నమాట. నీళ్ళంటే ఏంటి? ఆ వాక్యం అసలు చూడడానికే చిరాకు ఉన్నాయి ఆ నీళ్ళు. పైనేమో ఆడు కూర్చున్నాడు, పేరు చెప్పను, కానీ కిందేమో ఒక పళ్ళు కనపడుతుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది పళ్ళు ఎక్కడ ఉంటుందో. ఆ పళ్ళులో వాటర్ ఉన్నాయన్నమాట అండి. ఆ పళ్ళు ఎలా ఉందంటే నల్లగా ఉంది, అందులో వాటర్ ఉన్నాయండి. ఆ వాటర్ తాగితే ఏమవుతుందని చెప్తున్నాడు? మీకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వస్తుంది. చూసారా? ఆయన కోసం చెప్పినప్పుడే నాకేమొచ్చింది? ఆ మాటలు విన్నప్పుడు నాకు డౌట్ వచ్చిందా లేదా? ఆ డౌట్ ఇప్పుడు కరెక్ట్ అయిపోయిందా లేదా? ఆత్మకే, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళకి ఇంక వేరే ఏమీ చెప్పక్కర్లేదండి. వాళ్ళకి డీటెయిల్గా అది జరిగేంత వరకు చూడవసరం లేదు. వాళ్ళకి అర్థమైపోతుంది. అది అన్నం ఉడికిందో లేదో మొత్తం ఇలా పట్టుకుని చూడాలండి, అవసరం లేదు. ఒక్క మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందో లేదో చెప్పేయచ్చు. ఇప్పుడు సాతానుడు ఎంత విరివిగా పనిచేస్తున్నాడు అన్నమాట. బాగా ఆకర్షింపబడిపోయారు ఇప్పుడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తిని అందులో నుంచి బయటికి తీసుకురావాలంటే ఇప్పుడు నేను చెప్తే ఏం అర్థం చేసుకుంటారో ఏంటో కూడా ఇప్పుడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు నాకు ఎవరు అవసరం? ఎవరు ముఖ్యం? ఎవరు ముఖ్యమండి? మరి మీ ఆరోగ్యం నాకు ముఖ్యం కదా. నేను శ్రేష్టమైన ఆహారం పెడుతున్నాను, శ్రేష్టమైన నీళ్ళు ఇస్తున్నాను. ఇప్పుడు జీవ జలాలే కదా మీకు ఇస్తున్నాను, మన్నానే కదా మీకు పెడుతున్నాను. మరి దీనివల్ల మీకు అనారోగ్యం ఎందుకు వస్తుంది? రాదు. బయట ఫుడ్ తిన్నప్పుడు బయట ఫుడ్లో మసాలా వేయకుండా ఎవరైనా వండి పెడతారా? మసాలా ఇష్టం ఉంటుందా? అమ్మ పెట్టిన ఇది ఇష్టం ఉంటుందా? చెప్పండి. మసాలాలు ఇష్టపడతాడు పిల్లలు. కానీ అది ఎంత అనారోగ్యమో వాడికి. వాడి కలర్ కోసం వాడతాడు, టేస్ట్ కోసం వాడతాడు. ఒకసారి ఒక వ్యక్తి వంకాయ కూర వండితేనండి అసలు మొత్తం తినేయాలనిపించేసిందండి. ఇన్నిసార్లు వంకాయల కూరలు ఉండగా ఆ టేస్ట్ లేదు మనకు. నాకైనా మీకైనా కూడా అంత టేస్ట్ ఉండదు. మసాలా వేసినా కూడా టేస్ట్ ఉండదు. మరి ఏం కలిపినట్టు అందులో? మరి అన్నడు ఆ టేస్ట్ రాలేదండి దాన్ని. దీన్ని బట్టి ఏం కలిపినట్టు అందులో? ఏదో టేస్టింగ్ ఏదో ఉంటుందటండి, అది కలిపితే దేనికైనా టేస్ట్ వచ్చేస్తుందంట. మరి అది మనకి ఎంత అనారోగ్యం అండి? మనకి క్యాన్సర్ వస్తే వాళ్ళకేం కావాలి? క్యాన్సర్ వస్తే మనం పోతాం. మనం పోవాల్సిందే కదా, కావాల్సిన వాళ్ళకే. ఎంత త్వరగా పోతే అంత మంచిది.
దుష్టుడికి మనం ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిదాడికి. ఎందుకంటే మనల్ని కాయలా చచ్చిపోతున్నాడు వాడు. నేను ఏదో రీతిగా మాయ చేస్తే మళ్ళీ వాళ్ళు శుక్రవారం వెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఆదివారం వెళ్తారు, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది వాళ్ళని వీళ్ళు సరి చేసేస్తుంది, వీళ్ళు మామూలు అయిపోతున్నారు, లేకపోతారా వీళ్ళ సంగతి నేను చెప్పుతున్నాను అనుకుంటాడు అనమాట అండి. ఆ రీతిగా దేవుడు చూపించింది అక్షరాల అది కరెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అది ఎలా చెప్పాలి నేను, మీరు చూసేది అది కరెక్ట్ కాదు అన్నది ఒక రకంగా చెప్పాలి అంటే ఎడిట్ అయిపోయారంటారు చూసారా, అలా అయిపోయారండి ఆ వాక్యానికి. అంటే సాతాను వాక్యానికి ఎంత ఎడిట్ అయిపోతారా, దేవుని వాక్యానికి మనం అవ్వాలి. అర్థమైందా? దేవుని వాక్యానికి అవ్వాలి మనం, అంతేగాని సాతానుడు చెప్పే వాటికి కాదండి మన ఎడిట్ అవ్వాలి. చివరికి మనం ఎక్కడ పోతాము? నరకానికి పోతామండి. మనం ఎంత చేసింది నరకానికి వెళ్ళడం కోసమా చెప్పండి? మనం ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని, దేవుని మందిరానికి వస్తూ అన్నీ చక్కగా మనం జీవించాలని ఎంత ప్రయాసపడతంటే సాతానుడు తీసుకెళ్ళి నరకంలో మనల్ని పెట్టాలని అది కోరుకుంటున్నాడంటే దేవుడు అలా చూస్తూ కూరుకుంటాడండి. తన బిడ్డల ద్వారా ఆయన సరిచేయడండి. మనము కూడా ఏమైపోవాలి? సరి అయిపోవడానికి ఇష్టపడాలి. నేను ఎప్పుడు ఏం కోరుకునేదానంటే అసలు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేవాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది నాకు, అలాంటి సేవకులు ఉంటే ఎంత బాగుందని ఎంతో ఆశపడేదానండి. ఏ ఒక్కడో చెప్పేవారు కదండి అలాంటి విషయాలు. చెప్తున్నారు కదా, నాకు అలాంటి శరీరానుసరమైనది అయితే నాకు బాగానే ఇచ్చాడు కానీ దేవుడు ఆత్మానుసరమైన కరువు ఎంత అంత అనుభవించలేదండి. ఇది తప్పు ఇది రైట్ అని ఎవరైనా చెప్తే బాగుండి అనిపించేదండి. ఎంత ఆశ ఉండేదో అన్నమాట అండి. కానీ ఎవరి ద్వారా కూడా అది నాకు తీరలేదు. చివరికి దేవుడే నాకు ఆహారం పెట్టి నన్ను బలపరిచి మళ్ళీ అనేక మందిని పోషించే స్థితిలోకి నన్ను తీసుకొచ్చేసాడు. హల్లెలూయా, తీసుకొచ్చేసాడు. అయితే ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు ఏం చేసుకోగలగాలి? రిసీవ్ చేసుకోగలగాలి. ఇప్పుడు చూడండి, హిజ్కియా చాలా మంచి వ్యక్తి అండి, దేవునికి ఇష్టకరమైన పనులు చేసిన వ్యక్తి అండి. కానీ అతనికి మరణకరమైన వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చిందో అతనికి అర్థం కావట్లేదు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మరణం వరకు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు దేవుడు చూశాడు. చూసి ఇతనికి అర్థం కావట్లేదు అని చెప్పి తన ప్రవక్తతో చెప్పి అతను ఇల్లు చక్కబెట్టేసుకోమని చెప్పి, బాబు అతని మరణ దినాలు సమీపమైపోయి ఆ ఇల్లు చక్కబెట్టేసుకోమని చెప్పు ఇల్లు అన్నాడు. అలాగే ప్రభువాని వచ్చి చెప్పేశాడు. ఆయన చెప్పేసినప్పుడు ఆయన కోపడ్డాడండి. ఆత్మీయమైన బిడ్డలు కోపడ్డారండి ఎప్పుడు కూడా. అమ్మో వీళ్ళు చెప్పడం నాకు ఎంత మంచిదయ్యింది, ఈ విషయం నాకు తెలియకపోతే నేను ఇలాగే చనిపోయేవాళ్ళేమో, ఇలాగే చనిపోయేదాన్నేమో అని ఏమనుకోవాలి మనం? జ్ఞానవంతులు అంటండి ఏంటి అది అది కాదు, జ్ఞానవంతులు గద్దిస్తేనంటండి తమకి గద్దించిన వాళ్ళు ప్రేమిస్తారటండి. అది గద్దించిన వాళ్ళు ప్రేమిస్తారటండి, బుద్ధి చెప్పిన వాళ్ళు ప్రేమిస్తారటండి. ఎందుకని? అమ్మో ఈ విషయం నాకు తెలియకపోతే నేనేమైపోతును, నన్ను తిట్టినా నాకు పర్వాలేదు, నన్ను గద్దించినా పర్వాలేదు, అవసరమైతే నన్ను శిక్షించినా కూడా నాకు పర్వాలేదు, కానీ ఈ విషయం నాకు తెలిసింది, ఇది తెలియకపోతే నేనేమైపోతును అని జ్ఞానులైతేనంట వాళ్ళకి గద్దించిన వాళ్ళు ప్రేమిస్తారటండి, వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు ప్రేమిస్తారటండి, అపహాసకును నువ్వు
పొరపాటును కూడా నువ్వు గద్దించొద్దు అన్నాడు ఆయన. అపహాసకుడు నువ్వు గద్దించావా, వాడు నిన్నేం చేస్తాడు? ద్వేషిస్తాడు, నిన్ను అవమానపరుస్తాడు అన్నాడు. తెలుసా? కానీ ఇక్కడ రాజుకి చెప్పినప్పుడు అతను ఏం చేస్తున్నాడండి? కోప్పడ్డా, ఎగతాళి చేశాడా, అవమానపరిచాడా? వెంటనే మాటను రిసీవ్ చేసుకున్నాడు. అతను చేసుకుని దేవుని తట్టుకు తిరిగి, అంటే గోడ తట్టుకు తిరిగి, అయ్యా నీ సన్నిధిలో నేను యథార్థంగా నేను ఎట్లు నడుచుకున్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడండి. ఎంత ప్రార్థన చేశాడండి! అంటే ఇంత మరణకరమైన రోగము నాకు వచ్చింది అంటే దీనికి కారణం ఏంటో నాకు తెలియట్లేదు. అయినప్పటికైనా నాకు ఇంకా చావు ఉన్నది అని నువ్వు చెప్పేశావు, నీ భక్తుడు పంపించావు, మరి నా ఇల్లు చక్కబెట్టుకోవాలను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నా. నీ సన్నిధిలో నేను యథార్థంగా ఎట్లు నడుచుకున్నాను. ఎంత దేన ప్రార్థన అతను చేస్తున్నాడు మీరు ఆలోచించండి అని అతను ప్రార్థన చేసినప్పుడు అంటండి, అసలు దేవుని యొక్క హృదయం కరిగిపోయింది అంటండి. ఎప్పుడైతే మనకి తన యొక్క బిడ్డల ద్వారా మన తప్పుని చెప్పాడో మనం ఏం చేయాలి? మన తప్పుని ఒప్పుకోవాలటండి దేవుడి దగ్గర. కప్పుకోవటం కాదు, ఒప్పుకుంటేనంటండి దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చేస్తుందండి. వచ్చేసి అప్పుడు క్షమిస్తాడటండి దేవుడు. నీ తప్పు నీకు తెలిసిందా? ఇంత దేన ప్రార్థన వినేటప్పటికీ దేవుని యొక్క హృదయం ఏమైపోయిందంట? కనికరంతో కనిపించబడిందంట. నిజమేరా, దావీదు తర్వాత నేను చాలా బాగా నడుచుకున్నాను, నా మందిరపు పని చేయటమే కాదు అనేక మందితో చేయించాము అని మొన్న ఒకసారి కాదు కానీ 2-3 సార్లు, చాలాసార్లు ఒక ఆమె ఒకటే సాక్ష్యం చెప్తుందన్నమాట. అమ్మ, మందిరపు పని చేయటం అంటే నాకు అస్సలు తెలియదు, కానీ మందిరపు పని చేస్తే ఆశీర్వాదం అని మీరు నాకు చెప్పారు. ఎప్పుడు చెప్పాను? ఎప్పుడో చెప్పానండి నేను. మన మందిరం కట్టిన టైంలో అప్పుడు చెప్పాను అన్నమాట. అప్పటికే మా ఇంట్లో ఆమె వచ్చినప్పుడల్లా వర్క్ చేసేదండి, వచ్చినప్పుడల్లా మా ఇంట్లో పనిచేస్తూ ఉండేది. నేనేమి చెప్పేదాన్ని కాదు. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఏముంటే పని చేసేసేవారు అన్నమాట అండి. గదులు తుడిసేవారు, గిన్నెలు కడిగేవారు, ఏమున్నా ఏ పనున్నా పని చేసేసేవారు, తడి పట్టేసేవారు, అన్నీ చేసేవారు అన్నమాట అండి. ఇది చెయ్యమ్మని చెప్పక్కర్లేకుండానే చేసేవారు. అప్పుడు ఒకరోజు మందిరపు పని చేస్తే ఆశీర్వాదము అని చెప్పేసి అన్నప్పుడు, సేవకులకి చేస్తేనే ఆశీర్వాదం అయినప్పుడు మందిరానికి చేస్తే మరి ఆశీర్వాదం ఉండదా? ఉండాలి. ఆ తర్వాత మందిరం పని చేస్తే చాలా ఆశీర్వాదం అమ్మా అని చెప్పినప్పుడు ఆ రీతిగా మందిరపు పని చేయడం ప్రారంభించిందండి. ఆ తర్వాత ఆమె వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మందిరపు పని చేస్తుంటే ఆమె మీద మరొక ఆమె గొడవకు లేచిందంటండి. గొడవకు లేచేసరికి నాకు ఫోన్ వచ్చింది, అమ్మ ఇలా ఉందమ్మా పరిస్థితి అన్నాను. ఎట్టి పరిస్థితిలో మందిరపు పని మానకు, వాళ్ళు ఏదైనా అనుకోని, నువ్వు మాత్రం మందిరపు పని మానకు. అది దేవుని యొక్క ఇల్లు. అది మందిరం అంటే ఏంటి? దేవుని యొక్క ఇల్లు. అది నువ్వు దేవుని ఇంట్లో పనిచేస్తున్నావు, ఇలాంటి ఎన్నో వస్తాయి. ఎందుకంటే వేరే విశ్వాసులు దూరతాడండి, వెళ్ళి ఏం చేస్తాడు సైతాను? వేరే విశ్వాసులు దూరి ఇది చేసే మనిషిని చేయకుండా చేస్తారన్నమాట. అర్థమైందా? అప్పుడు ఈ మనిషి చేయడం కోసం వేరే మనుషులు దూరితే ఇంకా వీళ్ళు పాపం మంచి మనసుతో వీళ్ళు పరిచర్య చేసే వ్యక్తులు అన్నమాట అండి. వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు వ్యక్తి పరిస్థితిలో మందిరం పని చేయటం మానకమ్మా, అది దేవుని ఇల్లు. అది నువ్వు దేవుని ఇంట్లో పనిచేస్తున్నావు, అది ఎప్పుడు నువ్వు మానొద్దు. ఎవరు ఏమనుకున్నా అది నీకు అనవసరం. నువ్వు తిరిగి కూడా ఎవరిని ఏమీ అనవద్దు అని కూడా చెప్పాను అన్నమాట. తిరిగి నన్ను ఎందుకు ఇలా అంటున్నారని కూడా తిరిగి నువ్వు
ఎవరిని నువ్వు అడగొద్దు, ఎవరిని నువ్వు చెయ్యొద్దు, నీ పని నువ్వు చెయ్యి. నువ్వు దేవుని ఇంటికి చేస్తున్నావు నువ్వు పని, అది ఎన్నడూ మానొద్దు నీ లైఫ్లో అని చెప్పానన్నమాట. ఆ మాట మొన్న కూడా ఆమె ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుంది అన్నమాట. అసలు ఎంత తగ్గింపు, ఈ వినయము, ఈ యొక్క విధేయత, ఇవన్నీ మీరు నేర్పించినయే కదమ్మా నాకు, లేకపోతే ఎంత సహనం ఓర్పు నాకెక్కడదే అన్నది ఆ మనిషి. హల్లెలూయా. అప్పుడు ఆలోచించాను నేను, నిజమే ఒకప్పుడు మాట అంటే ఊరుకునే మనిషి కాదా, మాట అంటే ఊరుకునే మనిషి కాదు. కానీ ఈ రోజున ఎంత తగ్గింపుకు వచ్చేసింది. ఆమె మీద గొడవ పెట్టినా కూడా నన్ను ఎందుకు ఇలా అంటున్నామని కూడా అడగట్లేదండి. అంటే ఏమొచ్చింది ఇప్పుడు ఆ మనిషికి? ఇదంతా మనకి భూషణాలండి, తెలుసా మీకు? ఈ ఓర్పు సహనం అంటే సామాన్యమే అనుకుంటున్నారా మీరు? ఒక భూషణాన్ని ధరించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అది తిరిగి మాట అనేది చాలా, అదేం పెద్ద గొప్పదనం ఏం కాదు. అనేకంటే అనిపించుకోవడం గొప్పదనం అంటాను నేను. పౌలు ఏమంటాడో తెలుసా? అనడానికి నాకు అధికారం ఉంది, అయినా కూడా నేను అంటలేదు మిమ్మల్ని అంటాడు ఆయన. అర్థమైందా? మాకు అధికారాలు ఇస్తాడండి దేవుడు. ఆ అధికారాలతో మిమ్మల్ని ఏదైనా మేము అనొచ్చు, కానీ అన్నీ మేము, ఎందుకంటే మా ఆశీర్వాదాలు మేము పోగొట్టుకోవడానికి ఇష్టపడం. ఏదో ఒక మాట అంటే అదే మీకు బాధ కలగొచ్చన్నమాట. అసలు ఇంకా అనే అధికారం మాకు ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? నాకు చాలా అధికారం ఉంది, కానీ నేను ఉపయోగించట్లేదు అక్కడ. ఇంత సహనం ఓర్పు మీరే కదమ్మా నాకు నేర్పించారు. ఇది ఏమైనా చిన్న సాక్ష్యం అయింది అంటే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు నేను ఎలాగా తర్ఫీదిస్తున్నాను అనేటువంటిది నా కన్న బిడ్డలకే కాదు, కానీ ఆత్మీయ బిడ్డలకు కూడా ఈ రీతిగా నేను నేర్పించానా అని నాకు సంతోషం అనిపించింది అన్నమాట. గర్వం వచ్చేలేదు, కానీ దేవుని స్తోత్రం, గర్వం రానివ్వలేదు. సాతానుడు ప్రవేశపెట్టడానికే చూస్తాడు, కానీ వాడి కుయుక్తులన్నీ తెలుసున్నటప్పుడు ఎలా వెళ్ళిపోతాం అందులో? అదే కదా బాధ. మరి ఎందులో పడకూడదామా అనే నా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. కానీ ఇందులోనే దొరకట్లేదు నువ్వు అని ఆడు బాధపడిపోతూ ఉంటాడు అన్నమాట. చాలా సంతోషం అనిపించింది అన్నమాట. అవునమ్మా అంటే అవునమ్మా, లేకపోతే నాకేం తెలిసి ఇవన్నీ, లేకపోతే నాకెంత సహనం ఏంటమ్మా, ఇంత ఓర్పు నాకు ఎక్కడిది అసలు, మీరు నేర్పించలేదు ఇవన్నీ అని ఆమె మట్టుకు ఆ పని అలాగా చేస్తూనే ఉన్నాయి. అలాగే ఎవరికి ఏది నేర్పించాలో ఆ రీతిగా నేర్పించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నేర్చుకుంటే మీరు ధన్యులు, నేర్చుకోకపోతే మీ ధన్యత మీరే పోగొట్టుకుంటారు. ఎవరో పోగొట్టడం మీ ఆశీర్వాదాలు, మీ అంతటా మీరే కోల్పోతారు అంతే. మీ అంతటా మీరే కోల్పోతారు. దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి, కానీ పొందుకున్నాయి పోగొట్టుకోకూడదండి. పొందుకున్నాయి యాసావు పోగొట్టుకున్నాడండి. ఆ తర్వాత కన్నీళ్ళు పెట్టుకున్నాడు, దొరికిందండి అది. కొన్ని దొరకవచ్చు, కొన్ని దొరకకపోవచ్చండి. అందుకే దేవుడిచ్చింది ఎప్పుడు ఈజీగా మనము వదిలేయకూడదు. మనకిచ్చిన దాన్ని ఎప్పుడు కూడా మనము వదిలేయకూడదు. ఇంకా దేవుని మందిరంలో ఏం చేయాలన్న ఆలోచన ఉండాలని మనకి. నాకు అలాగ ఉండేదండి. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ దేవుని మందిరంలో ఏదో ఒకటి నేను చెయ్యాలి అనే ఒక తపన ఉండేదన్నమాట. అయితే నేను ఎట్లు నడుచుకున్నాను ఈ సన్నిధిలో, యథార్థంగా నేను ఎట్లు నడుచుకున్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకెళ్ళాలి. దేన ప్రార్థన, దీనికి ఎంత టైం పడుతుందో మీరు చెప్పండి. 1 సెకండ్ చాలేమో, 2 సెకండ్స్ చాలేమో, కొన్ని 3 సెకండ్ల, కొన్ని 5 సెకండ్ల, 1 నిమిషం అయితే పట్టదు ఈ ప్రార్థనకి. అవునా కాదా? 1 నిమిషం అవసరం లేదు ఈ ప్రార్థనకి.
ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇతనికి? హృదయంలో నుంచి వచ్చేసిందండి. ఎప్పుడైతే ఈ హృదయంలో నుంచి వచ్చిందో వెంటనే దేవుని యొక్క కనికరం అతని మీదకు వచ్చేసిందండి. ఆ చెప్పేసిన ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతాడు, యెషయా నువ్వు వెనక్కి వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పు. ఇప్పుడే కదా ప్రభువా చచ్చిపోతావని చెప్పమన్నావు, నేను ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు, ఇప్పుడేమో బతుకుతావు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడట దేవుడు అని చెప్పమంటావేంటి? నీకు ఎలా కనపడుతున్నాను ఏంటి? నేను యోనాగారు అడగలేదా నువ్వు ఇలా కనికర పడిపోతావని? నాకు ముందే తెలుసు. అందుకే నేను ఎక్కడికి ఎక్కాను, నిలువేకి వెళ్ళమంటే తడిసేసి అందుకే ఎక్కాను. నీ గురించి నాకు తెలుసు కదా బాగానే. వాళ్ళ పశ్చాత్తాపడ్డారంటే నీకు కనికరం వచ్చేస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. మరి నేనెందుకు కాలు వేసుకుంటే అక్కడ దాకా వెళ్ళడం అని ముందే వెళ్ళకూడదు అనుకున్నాను. అందుకేనండి. కానీ యెషయా అన్నాడంటే అలాగా ప్రవక్తకి భక్తుడికి తేడా ఉంటుంది. కానీ అంత చేసినా కూడా ఒక్క ప్రసంగానికి 1,20,000 మంది రక్షించబడిపోయినట్టండి. అది బైబిల్ పండితులు చెప్పేది. ఎంత ఎలా జరిగినప్పటికైనా ఒక్క 3 రోజులు తిరిగి చెప్పాలన్నమాట అండి. ఒక్కరోజు తిరిగాడటండి. ఒక్కరోజు దానికి ఎంతమంది రక్షించబడ్డారట? 1,20,000 మంది రక్షించబడ్డారటండి. ఒక్క ప్రసంగానికి 1,20,000 మంది అంటున్నారు అన్నమాట. ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. అసలు మనం కనికర పడితే చాలు, మనం పశ్చాత్తాప పడితే చాలండి. వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాలేయడం కాదు, కానీ మనం పశ్చాత్తాప పడితే చాలు మనలో గొప్ప కార్యం జరుగుతుంది అన్నమాట అండి. గొప్ప కార్యం జరుగుతుంది. ఇప్పుడు అతనికి ఆయుష్యే కాదు, కానీ ఎంత ఆయుష్నిచ్చాడు? ఇప్పుడు ఆయన 15 సంవత్సరాలు అడిగాడు. ఆయన ఏమన్నానే ఇన్ని సంవత్సరాలు నన్ను బ్రతికించని అడిగాడా? అడగలేదు. కానీ 15 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వ్యాధికి స్వస్థత ఎలాగో కూడా చెప్పాడు. ఇప్పుడు ఆయన ఔషధం చెప్పాడండి. ఆయన అంజూరపు పండ్ల ముద్దని ఆ రాచపుళ్ళని వేసియటండి రాజులకి. ఆ కాలంలో ఆ పండ్ల ముద్దని వేసి కట్టమలు, అప్పుడు అతనికి ఏమొస్తుంది? స్వస్థత కలుగుతుంది. అంటే ఆ వ్యాధికి ఔషధం కూడా దేవుడు చెప్పేశాడండి. చూడండి, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగాడటండి. మరలా ఇతర కాలంలో ఆ పైకి వెళ్ళిపోయిన ఎండ మళ్ళీ కిందకి దిగి వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే తిరిగిన గడియారం మళ్ళీ ఏమొచ్చింది? అసలు వస్తుందా వెనక్కే? దాన్ని బట్టి హిజ్కియా ఎంత వాల్యుబుల్ వ్యక్తో మీరు ఆలోచించండి. యెహోషువ ఎంత వాల్యుబుల్ వ్యక్తో మీరు ఆలోచించండి. చరిత్రనే మార్చేశారండి వీళ్ళు. చరిత్రనే మార్చేశారు. వాళ్ళే కాదు, మనం కూడా చరిత్ర సృష్టించే వాళ్ళగా మారుతుందండి. దేవునికి మనం లోపడి విధేయత చూపించి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసినప్పుడు, ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు దైవ సేవకులు మనల్ని గద్దించిన, బుద్ధి చెప్పిన దాన్ని మనం తీసుకుని పశ్చాత్తాపడితే మరలా తిరిగి దేవుడి దగ్గర పొందుకునే అవకాశం ఉందండి. ఎంత పొందుకుంటామంటే మనకు తెలియనంత పొందుకుంటాం. మనం అనుకున్నంత కాదు, అనుకోనంత పొందుకుంటామండి దేవుడి దగ్గర. మనం చూడండి, ఆయనలో ఆ రీతిగా గర్వం వచ్చినప్పుడు ఆ గర్వం ఎవరికి సంబంధించింది? అది ఎవరికి సంబంధించిందండి? అది సాతానికి సంబంధించిన గర్వం మనలోకి వస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మనల్ని ప్రేమించినా కూడా సాతానికి సంబంధించిన మనలో ప్రవేశిస్తే అసలు ఒప్పుకోడండి. అది సరే అయితే తప్ప దేవుడు ఒప్పుకోడండి. ఇప్పుడు మరలా దేవునితో ఇప్పుడు హిజ్కియా ఏమైపోయినట్టు? కనెక్ట్ అయిపోయాడా లేదా? ఇప్పుడు వ్యాధితో ఏమయ్యాడు? ఇప్పుడు దేవుడికి దూరం అయ్యాడు. ఇద్దరికి కనెక్షన్ తెగిపోయింది. ఇప్పుడు మరలా దగ్గర అయిందన్నమాట అండి. ఎప్పుడో ఒక టైంలో నాకు దర్శనంలో ఒక 4-5 దేవునితో కనెక్షన్ తెగిపోయినట్టు దేవుడు చూపించాడండి. అప్పుడు వచ్చి చూసి నేను చాలా బాధపడుతున్నాను.
ఈ కనెక్ట్ చేయబడిన వైర్లు 4-5 కట్ చేసేసారట. ఎవరు కట్ చేశారో తెలియదు. అయ్యో, మరి అందులో పవర్ వస్తుందా? ఇప్పుడు పవర్ రాదు. ఎందుకని? ఎవరో కట్ చేసి పడేశారు. ఎవరు కట్ చేసేసారు మీకు ఇలాగా? అయ్యో, నేను లేనప్పుడు ఈ పని జరిగింది అని చాలా బాధపడ్డాను. ఎప్పుడైతే మనలో నుంచి ఆయన వెళ్ళిపోయాడో మనకేముంటుందని చెప్పాను? సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు. దేవునితో మనం కలిసి ఉన్నప్పుడు అవన్నీ కూడా మన హృదయంలో మనం అనుభవిస్తామండి. ఏవండి, అన్నీ ఉన్నాయి కదా, వాటితో సరిపెట్టుకోవచ్చు కదా. ఎందుకు సరిపెట్టుకోలేకపోతున్నారు వీళ్ళు? దావీదు ఎందుకు సరిపెట్టుకోలేకపోయాడు? దేవుని యొక్క సన్నిధి, సహవాసము అవన్నీ కలిగి ఉన్నప్పుడు, దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ సంబంధం తెగిపోతే వాళ్ళు బతకగలరా? బతకగలరా అంటే ఏంటి దాని అర్థం? చచ్చిపోతారని కాదు. వాళ్ళకి నెమ్మది ఉండదండి, సమాధానం ఉండదండి, శాంతి ఉండదండి. మరలా దేవునితో కనెక్ట్ అయ్యేంత వరకు వాళ్ళు ఒక రకమైన అలజడికి గురైపోతారన్నమాట. తినరా అంటే తింటారు, నిద్రపోరా అంటే నిద్రపోతారు. కానీ ఆ నిద్రలో కూడా ఒక నెమ్మది ఉండదండి. ఆ నిద్రలో కూడా ఒక నెమ్మది ఉండదు. తింటారు కానీ ఏదో ఒక అసంతృప్తి. అదే దేవుణ్ణి కలిగి మనం తిన్నప్పుడు మనం కనీసం పచ్చడి అన్నం తిన్నా కూడా ఎలా ఉంటుంది? మనకి చాలా నెమ్మదిగా శాంతి, సమాధానం మనకు అనిపిస్తుంది అన్నమాట. ఎవరితో మనం ఉన్నాము? దేవుడితో ఉన్నాము. మనము తిన్నది ఏదైనా కూడా ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు దేవుడు మనకు. అనారోగ్యం కలిగిన దాన్ని కూడా ఆరోగ్యం కలిగేటట్టుగా మార్చగలుగుతాడండి దేవుడు. తెలుసా మీకు? ఆరోగ్యం కలిగేటట్టుగా మారుస్తాడు ఆయన. అయితే ఈ గర్వం అనేటువంటిది మనకి సంబంధించింది కాదు, అది సాతానుకి సంబంధించింది. అది రాజులు సైతము విడిచిపెట్టలేదండి. రాజులు సైతము విడిచిపెట్టలేదు. ఆయన గర్వం ఫీల్ అయ్యే వ్యక్తి కాదు, కానీ ఆయనకు తెలియకుండానే అది ఏం చేసింది? ప్రవేశపెట్టింది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. తన యొక్క ప్రవక్తన పంపించాడు, అతన్ని సరిచేసేసాడు. పుల్ల వంకరనంటండి పొయ్యి సరి చేసేస్తుందటండి. అది ఎంత వంకర పుల్లైనా పొయ్యిలో పెట్టండి, అదే సరైపోద్దంట. అలాగే దేవుడు దహించే అగ్నేయం ఉన్నాడండి. ఆయన వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆయన సరిచేస్తాడండి. మనం చాలా ఇంపార్టెంట్ అండి దేవుడికి. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన రూపంలో మనల్ని ఆయన ఏం చేశాడు? నిర్మించుకున్నాడు. కనుక మనమంటే చాలా ఇష్టమండి దేవుడికి. మనమంటే చాలా అసహ్యం ఎవరికి? సాతానికి. అందుకే మనం ఎవరి బిడ్డలుగా జీవిద్దాం. కోప్పడ్డా, ఓ దెబ్బ కొట్టినా ఎవరి దగ్గర ఉండాలి మనం? గద్దించిన ఆయనే, బుద్ధి చెప్పిన ఆయన, పెట్టిన ఆయనే, ఏం చేసిన ఆయనేనండి మనకి. ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది తెలుసా? అన్నాళ్ళ దూరం అయిపోయిన మనిషి దగ్గర అయితే ఏమవుతుందండి? ఎన్నాళ్ళ నుంచి మన ఇద్దరికి ఇలాగా దూరం అయిపోయాము అని చెప్పి ప్రేమ పెరుగుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. అప్పుడు దేవుడిని విడిచిపెట్టి మనం ఉండగలమా? ఉండలేము. ఇంకెన్నటికీ నేను విడిచిపెట్టను ప్రభు అంటే విజయం వచ్చినప్పుడు కూడా గర్వాన్ని ప్రవేశపెట్టారా సాతానుడు అని ఆయన అర్థమైంది అన్నమాట. ఏది ఏమైనప్పటికీ పౌలు కూడా ఏమంటాడంటే, నేను ఉండి మీకు అన్నీ బోధిస్తున్నాను, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సాతాను మీ మనసుల్ని నాకు భయంగా ఉంది. మనిషిని చెరిపేయడటండి సాతానుడు. ఎవరిని చెరిపేస్తాడట? మనసుని చెరిపేస్తాడటండి. మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడండి. చూసారా? మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడండి. మనిషి చెడిపోతాడు. అందుకే సాతాను ఎక్కడ దెబ్బ కొట్టాలట?
మన హృదయం మనస్సు మీద దెబ్బ కొడతాడన్నమాట. అందుకే మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, విన్న ప్రకారంగా జీవించాలి. వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలండి. ఆ వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి, అప్పుడప్పుడు కాస్త ధ్యానించండి. ఏం చేయాలి, ధ్యానించండి. ధ్యానిస్తే అనేక విషయాలు మీకు బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి.